రైట్. ఎవరు చెప్తున్నారు ప్రేయర్? శ్రీలంకనా కీర్తినా ఎవరు? పాపం కొత్త వాళ్ళు కాస్త ఆన్సిద్దామని అంతే, ఇంకేం లేదు. వాళ్ళు ఇంకా చిన్మయి ఉన్నారమ్మా? ఎస్, ప్రొసీడ్. ప్రేయర్ చెప్పు. నువ్వు కానీ శ్రీలత ఇద్దరు ఎవరైనా పర్వాలేదు. Relax your whole body. Sit straight. Head back in a straight position. Hands in Chin Mudra. Close your eyes. Omkara. Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Sahana Vavatu, Sahanau Bhunaktu, सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। हरि ओम करते। Rub your palms gently. Rub your eyes gently. Relax. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. గమ్మత్ ఏంటంటే ఇదే వర్డ్స్ మనం చెప్తాము, ఒకరు చెప్తే బాగుంటుంది, ఇంకోటి చెప్తే బాగుండదు, సేమ్ వర్డ్స్ అవే. రైట్, సరే, ఇక దాంట్లోకి ఎందుకని ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఈరోజు మనం చేయాల్సింది ఒకటి నీ పెయిన్స్ అంటున్నాము, ఇంకోటి వెరికోజ్ వెయిన్స్ అన్నాం. ఈ రెండింటికి ఒకటే నమూనా ఉంటాయి, చిన్న తేడా. ఈ రెండు చూద్దాం. ఇంకా బ్యాక్ పెయిన్కి మిగిలిపోయిన ఏమైనా ఉంటే అవి చేసేస్తాం. సో ఈరోజు కార్యక్రమంలో నీ పెయిన్, వెరికోజ్ వెయిన్స్, నిన్న చెప్పగా మిగిలిపోయిన బ్యాక్ పెయిన్కి కావాల్సినది అంటే అవి, ఈ మొత్తం కవర్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా నీ పెయిన్స్ అని ఎవరన్నా అడిగితే మీరు చెప్పాలి, మీకు ఒక అవకాశం వస్తుంది, వాళ్ళకి చెప్పగలగాలి మనం ఏం చేయాలో. అలానే వెరికోజ్ వెయిన్స్ అయినా బ్యాక్ పెయిన్ అయినా మీరు చెప్తే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకే ఇక్కడ మీకు చెప్పడానికి ఇచ్చే అవకాశం, అందుకనే. రైట్. సో ఫస్ట్ వెరికోజ్ వెయిన్స్, రెండింటికి ఒక్క నమూనే ఉంటాయి అన్నాం కదా. అసలు వెరికోజ్ వెయిన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? ప్రాబ్లం ముందు తెలిస్తే అప్పుడు సొల్యూషన్ బికమ్స్ వెరీ ఈజీ. సాధారణంగా వెరికోజ్ వెయిన్స్ వచ్చేది ఎక్కడ వస్తాయి? ఇక్కడ ఈ జాయింట్స్లో, ఈ నీ జాయింట్ కానీ, ఇగో ఇక్కడ కానీ, ఈ కాళ్ళకి కదా వస్తాయి. మెజారిటీగా వచ్చేది అక్కడే. అక్కడ ఎందుకు రావాలి? ఎందుకు రావాలి అంటే మనకు చిన్నగా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, హార్ట్ అనేది తెలుసు మనకి, ఇట్ పంప్స్ ద బ్లడ్. ఆ బ్లడ్ ఎక్కడికి వెళ్ళాలి? అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ పోవాలి. మళ్ళీ తిరిగి ఆ బ్లడ్ అన్ని ఆర్గాన్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇది తీసుకెళ్ళడానికి వెళ్ళేదైతే ఆర్టరీ అంటారు, కింద నుండి మళ్ళీ దీనికి తీసుకొచ్చేదాన్ని వెయిన్స్ అంటారు. ఆర్టరీస్ అంటే హార్ట్స్ బ్లడ్ సప్లై టు ద డిఫరెంట్ పార్ట్స్. సప్లై చేసిన బ్లడ్ని వెయిన్స్ ఏం చేస్తాయి? మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్ళి ఇక్కడికి పంపిస్తాయి. అంటే ఇప్పుడు ఇక్కడున్న బ్లడ్ అంతా కాళ్ళకు వచ్చేసింది, పర్ఫెక్ట్, నో ప్రాబ్లం.
మరి ఇవన్నీ తీసుకెళ్ళాలి కదా. తీసుకెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనం నిలబడ్డాం, ఏమంటాం మనం, గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఉంటే ఇప్పుడు కింద ఈ కాల్లో ఉన్న బ్లడ్ పైనకి వెళ్ళాలి అంటే ఎలా వెళ్ళాలి మరి? అంటే మధ్యలో వాల్స్ ఉంటాయి. వాల్స్ అంటే ఒకే వైపు తెరుచుకునే వాల్స్. అంటే ఇప్పుడు ఇలా పైన ఇలా గొట్టం ఉంటే ఇలా పైనకి వెళ్తున్నప్పుడు మళ్ళీ క్లోజ్ అవుతుంది, మళ్ళీ పైనకి వెళ్ళగానే క్లోజ్ అవుతుంది. వాల్స్ ఉంటాయి. ఈ వాల్వ్ సరిగా పనిచేయలేదు. పైనకి వెళ్ళాలి నీళ్లు, కొద్దిగా వెళ్ళగానే ఇక్కడ వాల్ క్లోజ్ అవుతుంది. పైన ఫ్లో మాత్రమే అలో చేస్తుంది, కిందికి రానివ్వదు. ఇంకా కిందికి రానివ్వదు, పైనకి మాత్రమే వెళ్ళనిస్తుంది. అంటే ఇక్కడ ఉన్నది బ్లడ్ పైనకి రావడానికి అలో చేస్తుంది, కిందికి వెళ్ళనివ్వదు. ఎప్పుడు ఈ వాల్వ్స్ అనేది సరిగా పనిచేస్తే కరెక్ట్గా అలా వెళ్తుంది. ఈ వాల్వ్ సరిగా పనిచేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పైనకి వెళ్ళకుండా బ్లడ్ అంతా అక్కడే డిపాజిట్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. అక్కడ డిపాజిట్ అయితే ఏమైంది? అక్కడ ఆ గొట్టంలో ఉండడానికన్నా ఎక్కువ బ్లడ్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? బ్లడ్ డిపాజిట్ ఎక్కువై ఇవి బల్జ్ అవుతున్నాయి, ఇవి బల్జ్ అవుతాయి. అంటే ఆ బ్లడ్ ఏంటంటే మనం వీన్స్ అనేటివి ఉబ్బిపోతాయి. ఉబ్బిపోవడం వల్ల ఏమైంది మనకి? అక్కడ ఇన్కన్వీనియంట్, దురద, నొప్పి, బాధ, మంట, ఇవన్నీ, నడవలేకపోవడము. ఎందుకంటే ఈ బ్లడ్ అంతా ఇక్కడ డిపాజిట్ అయ్యింది. సో దట్ పెయిన్ కంటిన్యూస్. అంటే ఈ రక్తాన్ని పైనకి తీసుకెళ్లే వెయిన్స్ని లో డిస్టర్బెన్స్ వచ్చింది. అందుకే వెయిన్స్ బ్లడ్ అదంతా ఏమంటాం మనం, ఇంప్యూర్ బ్లడ్. అందుకే అది నీలి రంగులో ఉంటుంది. బ్లూ వెయిన్స్, బ్లూగా తయారవుతాయి, అక్కడ రెడ్గా ఉండదు, బ్లూగా ఉంటుంది. సో పైనకి తీసుకెళ్లే వెయిన్స్లో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల ఇదంతా వచ్చింది. అంటే పైనకి సరిగా వెళ్తే ప్రాబ్లం లేదు. అసలు ఇది ఎందుకు వచ్చింది? ఇక్కడ పనిచేసే వాళ్ళు టీచర్స్ అనుకుందాం. ప్రొఫెషన్ ఈజ్ టీచర్. ఎక్కువసేపు నిలబడాలి, నిలబడి క్లాసులు చెప్పాలి. ఎక్కువసేపు నిలబడితే ఏమైంది? దాని మీద ప్రెషర్ పడి, అంటే నిలబడ్డ వాళ్ళు అందరికి వస్తుందా? అట్లా క్వశ్చన్ అది కాదు. ఎక్కువ అలా ఉండడం వల్ల, ఎక్కువ నిలబడడం వల్ల పోలీస్ కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్, తర్వాత ఎక్కువసేపు నిలబడే చేసేటువంటి ప్రొఫెషన్ వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే బ్లడ్ సప్లై కరెక్ట్గా వెళ్ళగలగాలంటే పని అది సరిగా చేయాలి. అది చేయకపోవడం వల్ల వచ్చింది అది. మోకాళ్ళ నొప్పికి ఏమైంది? అవర్ ఓవర్ వెయిట్. ఇది కొంత బరువును ఆపుతుంది బాబు అంటే, నువ్వు ఇంకా 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 బరువు ఆపమంటే ఏం చేస్తుంది ఇది? వన్ డే ద ఫంక్షనింగ్ ఆఫ్ ద నీస్ విల్ బి స్పాయిల్డ్. మొదటి ఏం కావాలి? వెయిట్ తగ్గాలి. తర్వాత రెండోది ఏంటి? కాన్స్టెంట్గా కూర్చొనే ఉన్నాం. అసలు ఏ పని చేయకుండా ఎక్కువసేపు ఉన్నట్టయితే అప్పుడు ఎక్కడ ఏమవుతుంది? ఆ మజిల్స్ అన్ని పట్టేసినట్టు ఉంటాయి. అంతెందుకు, పడుకొని లేస్తున్నాం కదా, పడుకొని లేవగానే నడమంతా పట్టేసినట్టుగా ఉంటుంది. ఎందుకు? ఒకే పొజిషన్లో ఉంటున్నాం మనం. అలా మోకాల నొప్పులు తెచ్చుకున్నాం మనం. సో బికాజ్ ఆఫ్ అవర్ ఏమంటారు, ప్రొఫెషనల్గా వచ్చేటువంటి మన ప్రొఫెషన్ని బట్టి, ప్రొఫెషనల్ హజార్డ్స్ అంటాం. ప్రొఫెషన్ బట్టి వచ్చేటువంటి రోగాలు. సో దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నా, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయాలన్నా కొన్ని ఎక్సర్సైజులు చేస్తున్నాం. సో ఇప్పుడు చెప్పేది వెరికోజ్ వెయిన్స్ అండ్ నీ పెయిన్స్, రెండింటికి చిన్న తేడా ఉంటుంది, అది ఒకటే చూద్దాం. సో ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ బ్లడ్ డిపాజిట్ అవుతుంది. ఇక్కడ డిపాజిట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? కాలు పైనకి లేపాలి. పైనకి వెళ్ళలేకపోతుంది అది, ఈ బ్లడ్ పైనకి వెళ్ళలేకపోతుంది. దానికి ఒక చిన్న అవకాశం ఇస్తున్నాం. కాలు పైనకి లేపితే ఏమవుతుంది? అగైన్స్ ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంత లేదు కదా, సో ఈజీగా వెళ్ళే అవకాశం వస్తుంది. దట్స్ వాట్ వీఆర్ డూయింగ్. అంతకుమించి ఇంకొకటి ఏం లేదు. రైట్, ఇవన్నీ మనం చేసినవి ఇవన్నీ కూడా. రైట్, ఇప్పుడు ఈ రెండింటికి కూడా నీ పెయిన్ అండ్ వెరికోజ్ వెయిన్స్కి ఏం చేయాలో చూద్దాం. స్టార్టింగ్ విత్ సేమ్ థింగ్, ఇదే వెరికోజ్ వెయిన్స్ అయినా నీ పెయిన్ అయినా. స్టార్ట్ విత్ దిస్. ఇది ఇలా 1 2 3 4 5 6 7 8 9
10. Next, ankle bending. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Separate the legs. ఇవన్నీ మనం చేసినవి కానీ మనకు తెలియదు ఇవి చేస్తే తగ్గుతుందని. అది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. ఇంకా ఈ కాల్ ఇలా తీసుకొచ్చి దీన్ని ఇప్పుడు మనం చేస్తున్నది యాంకిల్కి నీ కాదు గుర్తుపెట్టుకుని ఇలా యాంకిల్కి ఇలా పెట్టేసి ఇలా దీన్ని తిప్పుతాం ఇప్పుడు ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Left leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Reverse. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఇక మోకాలు నొప్పి అన్నారు. మోకాలు నొప్పికి ఇట్లా ఇది చేయగలిగితే చేస్తాం, ఎంత వీలైతే అంత చేయాలి. ఇంతే వచ్చినా పర్వాలేదు, ఎంత వచ్చినా పర్వాలేదు. అలా మరీ రావట్లేదు అనుకోండి, రాకపోతే ఇంతే అనండి, ఇలానే అనండి, ఇలా అంతవరకు అయినా పర్వాలేదు. సో ఎంతవరకు వస్తే అంతవరకు చేసే ప్రయత్నం. నొప్పి అయితే ఆపేయండి, నొప్పి అయితే ఆపేస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left leg. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో మోకాలికి ఇంకా చేయగలుగుతున్నాం. నడుస్తున్నప్పుడు నొప్పి ఉంటుంది, మామూలు అప్పుడు నొప్పి ఉండకపోవచ్చు. చేస్తున్నప్పుడు నొప్పి అయితే ఆపేస్తాం, చేయగలిగితే చేస్తాం. రైట్. ఇప్పుడు మనం ఏం చేసాం, దీంట్లో 3-4 మా డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇలా ముందుకు వెనక్కి, ఇలా ముందుకు తెచ్చాం. సో స్ట్రైట్గా వెళ్తుంది, గమనించండి. స్ట్రైట్గా ముందుకి వెనక్కి. సో 2 చేసామా, చేయలేదు కదా, 2 కలిపి చేద్దాం, తర్వాత దానికి వెళ్దాం. రైట్. ఇది ఇలా ముందుకి వెనక్కి. ఎగ్జేల్. ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. రిలాక్స్. ఇది ఒక నమూనా. రైట్. మన బాడీకి ఏది సూట్ అవుతుందో చూసుకోండి. అందరికీ అన్ని పడవు.
నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు ఇలా ఉంది, మనం ముందుకి వెనక్కి చేసాం. ఇప్పుడు అలా కాదు, కాలు పైనకి పైనకి పైనుంచి కిందకి మళ్ళీ దగ్గరికి. ఎక్కడ కాలు భూమి కానట్లేదు, గమనించండి, కాలు భూమి కానట్లేదు. మళ్ళీ పైన స్ట్రెచ్ మ్యాక్సిమం, కాలు స్ట్రెచ్ చేయాలి, మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ దగ్గరికి, ఎక్కడ భూమి కానట్లేదు. ఇది 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 ఇలా అన్నప్పుడు ఈ కాలి వేలని ఇలా ముందుకి సార్ పడుకొని చేయొచ్చండి, కాళ్ళు పైకి ఎత్తచ్చా? పడుకొని చేయండి, పడుకొని చేయండి, ఏం పర్వాలేదు. అలాగే. ఇది ఇలా పెట్టాడు, కాలు ఇలా అంటున్నాం. తర్వాత ఇలా ఇలా అంటే ఈ హీల్స్ని ముందుకు చేస్తున్నాం, ఈ టోస్ని ముందు చేస్తున్నాం. ఇలా ఇలా ఇంతకుముందు చేసాం మనం. రిలాక్స్. 2 నమూనాలు అయ్యాయి. ఒకటేమో పైనుండి సర్క్యులర్గా తిప్పాం మనం, ఇది దిస్ ఇస్ సర్క్యులర్ ఇలా పైనుంచి కిందకి, అవునా? కింద నుండి పైనకి, కింద నుండి పైనకి, కింద నుండి పైనకి, కింద నుండి పైనకి. సో 2 నమూనాలు వచ్చాయి మోకాలు. ఇబ్బంది లేకుండా ఉన్నంత వరకే చేయండి ఇది కూడా. నెక్స్ట్ మూడవది మోకాలకి ఇలా పట్టు, ఇలా సో మోకాలకి ఎన్ని నమూనాలు? 3 మోడల్స్ వచ్చాయి. తర్వాత పైనకి కిందకి ఇలా, ఎక్కడ నొప్పి అయినా ప్రెషర్ వచ్చినా మానేయండి. ఇంకోటి దీంట్లో ఇది మర్చిపోయాం మనం, ఇలా పైనుండి కిందకి తెచ్చాం కదా, కింద నుండి కూడా పైనకి తీసుకెళ్ళాలి, కింద నుండి పైనకి తీసుకెళ్ళడం మర్చిపోయాం మనం. ఇలా ఇలా రైట్. కూర్చొనైనా పడుకొని చేయాల్సిన విధానం ఇదే. తర్వాత సైక్లింగ్ చేసాం మనం, పడుకొని చేసాం మనం సైక్లింగ్, పడుకునే చేయవచ్చు, ఏం పర్వాలేదు. కూర్చోవడం వలన పడుకోవడం వలన తేడా లేదు, ఇది చేయడం కావాలి. రైట్. ఇప్పుడు దీనికి కూడా చేసేద్దాం. తర్వాత పైనకి కింద పాలు వచ్చాయి చూడు. రైట్. సో ఇవి మోకాలకు చేశాం. తర్వాత ఇంకా వీలైతే కాలు ఇలా రండి, ఎంత పైనకి వస్తే అంత పైన కానండి. ఇలా ఇలా పడుకొనైనా చేయొచ్చు, డోంట్ వరీ, పడుకొని కూడా చేయొచ్చు. తర్వాత సైడ్కి రైట్, మ్యాక్సిమం సైడ్కి. సో ఇవి మోకాలు చేస్తున్నాం. ఇంకా అయిపోలేదు, ఇవన్నీ కూడా దాని కిందకే వస్తాయి. ఆ వెరికోజ్ వెయిన్ ఏం చేయాలి? ఇలా చేయాలి. ఇంకా దీంతో పాటుగా ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, కాలు ఇలా పైనకి పెట్టండి. కింద కూర్చున్నాము, కాలు పైనకి పెట్టాము, కింద కూర్చొని కాలు పైనకి పెట్టాము. ఇప్పుడు చేయండి, టోబెండి అంటే ఇది వెరికోజ్ వెయిన్కి ప్రత్యేకం. మిగతా అన్ని నీ పెయిన్కి వెరికోజ్ వెయిన్కి ఒకటే. దీనికి ప్రత్యేకం ఏంటి అంటే మిగతా వాళ్ళు చేయకూడదని కాదు, మిగతా వాళ్ళు కూడా చేయొచ్చు,
దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ వెరికోజ్ వెయిన్స్. ఏంది, కాలు పైన పెట్టి చేస్తున్నాం. ఇప్పుడు చేసినవన్నీ కూడా కాలు పైన పెట్టాము, చేస్తున్నాం. టో బెండింగ్, తర్వాత యాంకిల్ బెండింగ్, యాంకిల్ బెండింగ్, యాంకిల్ రొటేషన్. అంటే కాళ్ళు ఎక్కడ పైన పెట్టి చేస్తున్నాం, అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. కాలు పైనకి లేపాలి కదా, ఇదిలా పైనకి లేపుతున్నాం. అంటే వీలైనంత వరకు మనం కింద కూర్చొని వాటికి పొజిషన్ మనం కూర్చున్న దానికన్నా పైనకు ఉండాలి. అది మనం చేస్తున్నది, ఇలా చేస్తున్నాం. సో తర్వాత ఇంకా బాడీ సహకరిస్తే, మోకాలు నొప్పి ఉన్నప్పటికీ ఇంకా ప్రాబ్లం లేదు అనుకుంటే ఇవన్నీ మనం చేసినవే. ఇది ఈ రొటేషన్, హిప్ రొటేషన్. రివర్స్లో రైట్, లెఫ్ట్ లెఫ్ట్, లెఫ్ట్ లెఫ్ట్, అప్ అండ్ డౌన్, అర్ధ తిత్లీ ఆసనం. ఇలా rotation. రిలాక్స్. సో ఇవన్నీ మోకాలకు సంబంధించినవి, రైట్. ఇలా చేయగలిగితే చేయండి. ఇలా ఎంతవరకు వస్తే అంతవరకు, ఏది కూడా ఎక్కువ చేయకండి. ఇలా ఇలా ఇలా. అప్పుడే వజ్రాసనం ట్రై చేస్తాను, వీరభద్రాసనం ట్రై చేస్తాను, అంతా నాకు వచ్చింది బాగే, ఆ ప్రయత్నాలు వద్దు. వస్తే చేద్దాం, కానీ వస్తుంది కదా, టైం పడుతుంది. 60 సంవత్సరాలు పూర్తిగా వదిలేసి ఇప్పుడు కూర్చొని, అవునా, వాడితో సమానంగా రాలేదంటే ఎలా అవుతుంది? వాడు చేసే పని వేరు, మనం చేసే పని వేరు. సో దట్ ఈస్ కాళ్ళకి, మోకాళ్ళకి, వెరికోజ్ వెయిన్స్కి. తర్వాత వెరికోజ్ వెయిన్కి ఇంకా పడుకొని కూడా చేస్తాం. పడుకొని కూడా నిన్న కూడా అనుకున్నాం మనం, ఒక చున్ని కానీ ఏదైనా క్లాత్ కానీ ఇలా పెట్టుకొని మన కాలు ఇలా, చేతులు ఇలా అందట్లేదు, ఇంకో ఇలా పట్టుకొని ఉండాలి. రెండింటికి కూడా, దేనికైనా. ఇది కాలు ఇలా అందట్లేదు, ఇలా వేయండి ఒకటి, ఇలా వేసి, అవునా, ఇలా లాగండి, లాగండి ముందుకి. అప్పుడు మన బాడీ ముందుకు లాగుతుంది. ఎట్ ద సేమ్ టైం మోకాళ్ళు ఏమో ముందుకి ప్రెస్ చేయాలి, ముందుకి అంటే మోకాళ్ళ నేల ముందుకి ఇలా. అంటే ఇప్పుడు ఇలా ఎలా, ఇవేమో ముందుకి, మనమేమో ఇలా వస్తున్నాం. ఇది పడుకొని కూడా ఇలా చేయవచ్చు. పడుకొని కూడా ఇలా పడుకున్నాం, కాలు ఇలా చేస్తున్నాం, మనం ఇలా చేస్తున్నాం, కానీ కాళ్ళు ఇంతవరకే వచ్చాయి. ఇప్పుడు ఇలా ఇగో, ఇది స్ట్రెచ్ మ్యాక్సిమం హాయిగా ఉంటుంది, గమనించండి. వీలైనంత వరకే కాలు ఖచ్చితంగా ఇంతవరకు తేవక్కర్లేదు. కాలు ఇంతవరకే వచ్చింది అనుకోండి, ఇది కొద్ది పెద్దది పెట్టుకోవాలి. ఈ పెద్దది పెట్టుకొని కొద్దిగా కాళ్ళని ఇటు లాగాలి, కాలేమో అటు లాగాలి, కాలేమో ముందుకు లాగాలి. మనమేమో దీంతోనేమో ఇటు లాగుతున్నాం. సో ఆ ప్రెషర్ పడితే అప్పుడు మనకి ఇదంతా బాడీ అంతా చక్కగా ఉంటుంది. అలా చేసే ప్రయత్నం. సో దట్స్ ఫర్ వెరికోజ్ వెయిన్స్. అండ్ ఇంకోటి ఏమన్నా, నీ పెయిన్స్. రెండింటికి ఇవి చాలు, ఇంతకుమించి ఇంకేం అక్కర్లేదు. సో చేతులు 2 చేసి మిగతా చూద్దాం మనం. బ్యాక్ పెయిన్ మిగిలిపోయినాయి అన్నాం కదా, ఎస్, అవి చాలా బాగుంటాయి అవి కూడా. రైట్. ఎస్,
ఇలా కూర్చొని స్ట్రెచ్ చేద్దాం. ఇలా చేతులు ఇలా పెట్టేసి ఇలా ముందు నుండి పైనకి, ముందు నుండి పైనకి. సైడ్ సైడ్. నెక్స్ట్ వెనక్కి. కూర్చున్న దగ్గర ఇవన్నీ చేస్తున్నాం, గమనించండి. ముందుకి, మ్యాక్సిమం స్ట్రెచ్. ముందుకు వంగాము, వెనక్కి వంగాము, పైనకి స్ట్రెచ్ చేసాం, సైడ్కి చేసాం, సైడ్కి ఇలా, సైడ్కి ఇలా. అంటే ఆల్ స్ట్రెచెస్. ఇట్లా పొడుగ్గా చేసాము, వెనక్కి చేసాము, ముందుకు చేసాము, సైడ్కి చేసాము. ఇప్పుడు ట్విస్ట్. దీనికి దానికి తేడా ఏంటి? ఇదేమో స్ట్రెచింగ్, సైడ్ స్ట్రెచ్. ఇది సైడ్ స్ట్రెచ్, బాడీ ఎక్కడ ట్విస్ట్ అవ్వలే. ఇది సైడ్ స్ట్రెచ్. ఇప్పుడు బాడీ ట్విస్ట్ చేస్తున్నాం, ట్విస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తున్నాం, స్ట్రెచ్ కాదు, ట్విస్ట్. అలా ఇలా any yoga class, always stretching, forward bending, backward bending, stretching lo side stretch. Okay, twist, twist lo left and right, twist lo ido left twist, right twist, right left, right left, twist అయింది. తర్వాత స్ట్రెచ్, స్ట్రెచ్. ఇది పైనకి, పైనకి మ్యాక్సిమం స్ట్రెచ్, పైనకి. ఈ చేతులు కావాల్సి ఇలా తీసుకోవాలి, ఇలా పెడదాం, మ్యాక్సిమం స్ట్రెచ్. ఇంకా కావాల్సి తల కూడా పైనకి లేపండి. ఇది ఈ స్ట్రెచ్ అయిపోయింది. వెనక్కి, వెనక్కి స్ట్రెచ్ చేసాం, మ్యాక్సిమం స్ట్రెచ్. ముందుకి మ్యాక్సిమం స్ట్రెచ్. సో ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, ఇలా పొడుగ్గా అయిపోయింది. సైడ్ స్ట్రెచ్, సైడ్ స్ట్రెచ్. ఇలా కావాల్సి ఇలా కూడా పెట్టుకోవచ్చు. మనం ఇలా పెట్టి చేస్తున్నాం, మనం ఇలా కూడా పెట్టవచ్చు. చెయ్యి ఇలా పెట్టవచ్చు, ఇలా పెట్టి ఇంకా రావచ్చు, ఇంకా మ్యాక్సిమం రావచ్చు. ఇలా ఇలా పెట్టేసి నెక్స్ట్ సర్క్యులర్ ఒకసారి తిప్పామనుకోండి, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇది ఇది రివర్స్. రివర్స్ అయిపోయింది. కూర్చున్న దగ్గర అన్నీ అయిపోయాయి. స్ట్రెచ్లు అయిపోయాయి, ట్విస్ట్లు అయిపోయాయి, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అన్నీ అయిపోయాయి. ఎనీ యోగా క్లాస్, వెన్ ఎవర్ యూ కండక్ట్ యోగా క్లాస్, బాడీకి ఇవన్నీ ఎక్సర్సైజులు రావాలి. ఏ ఆసన చెప్పండి, మీ ఇష్టం. ఎనీ ఆసన, యూ నేమ్ ఎనీ ఆసన. వెదర్ యు ఆర్ సిట్టింగ్, స్టాండింగ్. సాధారణంగా స్టాండింగ్తో మొదలెడతాము. అదే నాట్ నెసెసరీ స్టాండింగ్, కాకపోతే జనరలీ దే డూ ఇట్. ఓకే, స్టాండింగ్, సిట్టింగ్, ప్రోన్ పొజిషన్, సుపైన్ పొజిషన్. ఇప్పుడు మనం కూర్చొని అన్ని రకాల స్ట్రెచ్ చేసాం. నిలబడి అన్ని రకాల స్ట్రెచ్లు ఎలా చేస్తాం అది కూడా చూద్దాం. అది కూడా అయిపోయింది. అది ఎలా చేద్దామో చూద్దాం. నిలబడి అన్ని రకాల స్ట్రెచ్లు ఎలా చేయాలి మనం కూర్చొని చేసాం. సేమ్ థింగ్ అప్పుడు ఏం చేసాం, ఇప్పుడు అదే చేస్తున్నాం. నిలబడ్డాం, అది ఒక్కటే తేడా, ఇంకోటి లేదు. సో ఇదన్నా స్ట్రెచ్,
చేతులు మన ఇష్టం. చేతులు ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా పై నుంచి కిందికి తీసుకొస్తున్నాం, డైరెక్ట్ పై నుంచి కిందికి తెస్తున్నాం. అలా ఎందుకు మనకు? ఇలా ముందుకు తెద్దాం, ఇలా ముందుకు తెచ్చి ఇలా తెద్దాం. మన ఇష్టం ఇది. దీంట్లో ఇలాగా చేయాలి అలా చేయాలి ఏం లేదు, నచ్చిన విధంగా చేయొచ్చు. ఇలా విత్ టోస్, స్టాండ్ ఆన్ యువర్ టోస్. సో ఈ స్ట్రెచ్ అయిపోయింది, ఈ స్ట్రెచ్ అయిపోయింది. సైడ్ స్ట్రెచ్. సైడ్ స్ట్రెచ్ అంటే మనం తిరిగి కళాసన చేసాం కదా, తిరిగి కళాసన, సైడ్ స్ట్రెచ్ ఇది. ప్లీజ్ మ్యూట్ ద మైక్స్. సైడ్ స్ట్రెచ్ ఇలా చేసాం. లేదు ఇది అక్కర్లేదు. ఇంకో సంజయ్ గారు ప్లీజ్ మ్యూట్ మైక్స్. రైట్ నా లెఫ్ట్ హ్యాండ్ చేసాం. ఇవ్వ ఈ హ్యాండ్ని చూస్తున్నాం, ఈ ఎడమ చేతిని చూస్తున్నాం. ఇలా ఎంత వీలైతే అంత. ఓన్లీ సైడ్ స్ట్రెచ్. ముందుకు వంగొద్దు. ఓపెన్ అప్ యువర్ చెస్ట్. ఇది చూస్తున్నాం. సైడ్ స్ట్రెచ్. ఈ మోకాలని లూజ్గా వదలవద్దు, స్టిఫ్గా, లైక్ ఏ రాక్, లైక్ ఏ పిల్లర్. ఇంకా లూజ్గా స్లాక్నెస్ ఉండదు దీంట్లో. ఇది ఇది సైడ్ స్ట్రెచ్. maximum side stretch. సో ఇక ముందుకు వంగలం. రైజ్ యువర్ హ్యాండ్స్. పాదహస్తాసన. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి హిప్ జాయింట్ దగ్గర నుంచి వంగాలి. ముందు parallel to the ground, parallel to the ground, parallel to the ground. నెక్స్ట్ ఇంకా ముందు తర్వాత అప్పుడు తల తీసుకొని రావాలి. సో ఫార్వర్డ్ పోయింది, సో ఫార్వర్డ్ స్ట్రెచ్. నెక్స్ట్ బ్యాక్వర్డ్, ఇది కాళ్ళు స్టిఫ్గా. ఇది మళ్ళీ ఒకసారి. రిలాక్స్. రైట్. ఇప్పుడు నిలబడి స్ట్రెచ్ చేసాము, సైడ్ స్ట్రెచ్ చేసాము, ఫార్వర్డ్ బెండ్ చేసాము, బ్యాక్వర్డ్ బెండ్ చేసాము. రైట్. నిలబడి కూర్చొని 2 నమూనాలు చేస్తాం. రైట్. దీంట్లోనే ఎలా నిలబడ్డాం కదా, ఈ స్ట్రెచ్ వరకే చేసాం, దీంట్లో కలపకండి కలించాలి. ఇప్పుడు వీరభద్రాసనం చేద్దాం, అది కూడా స్ట్రెచ్. నేమ్ ఏదైనా బానివ్వండి, ఏ పేరైనా పెట్టండి, ఈ స్ట్రెచ్ దాంట్లో ఉండాలి. ఎనీవన్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, సైడ్ స్ట్రెచ్ ఆర్ లాంగిట్యూడినల్ ఆర్ ట్విస్ట్ ద బాడీ. ఇంకోటి దీంట్లో మర్చిపోయాను, ఇప్పుడు ఇది ట్విస్ట్ రాలేదు కదా దీంట్లో. ట్విస్ట్ అంటే మనం ఇది ఒకటే నడిమి తిప్పుతాం, ఇలా 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 ట్విస్ట్. కూర్చున్నప్పుడు కూడా ఇదే తిప్పాం, గమనించండి. ఇది ఇంకా మోకాలు అన్నారు కదా, మోకాలు సహకరిస్తే, ఐ రిపీట్ వన్స్ అగైన్, మోకాలు బాగానే ఉన్నాయి, చేయగలుగుతాను, నొప్పి లేదు అనుకుంటేనే, మోకాలు నొప్పి ఉన్నా అది అటెంప్ట్ చేయకండి. ఏది ఇప్పుడు చెప్పేది మిగతా వాళ్ళు చేస్తారు, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు చెయ్యొద్దు. మోకాలు నొప్పి తగ్గేంత వరకు చెయ్యొద్దు, తగ్గిన తర్వాత చూసుకుందాం అప్పుడు సంగతి. అప్పుడు ఇప్పుడు ఏం చేయొద్దు, మిగతా వాళ్ళు మనం ఏం చేయాలి. రైట్. ఇలా చేతులు ఇలా పెట్టాం, మోకాళ్ళు ఉంచట్లేదు, స్టిఫ్గా ఉన్నాయి. రైట్. ఇప్పుడు మోకాళ్ళ రెండిని ఇలా ముందుకు తీసుకొస్తున్నాం, ముందుకు తీసుకొచ్చి కలుపుతున్నాం. ఇక్కడ ముందుకు తీసుకొచ్చి కలిపాము, ఇక్కడ మళ్ళీ వెనక్కి తెచ్చాము. రైట్. ముందుకు తీసుకొచ్చి కలుపుతున్నాం, దగ్గరికి తెస్తున్నాం, జాయిన్ చేస్తున్నాం.
ఇక్కడికి వచ్చా ఇలా 1 2 3. దయచేసి డోంట్ అటెంప్ట్ దీస్ థింగ్స్. మోకాలు నొప్పి ఉన్నప్పుడు అటెంప్ట్ చేయకండి. మోకాలు నొప్పి ఉన్నప్పుడు ఇంకెక్కువ అవుద్ది. డోంట్ అటెంప్ట్ ఇట్. అవునా? అంత బాగా అయిన తర్వాత చూసుకుందాం. ఇలా చేసాం, ముందుకు కలిపాం, ఇలా తెచ్చాం. ఇప్పుడు ముందుకు కలిపిన తర్వాత సైడ్ వైజ్ ఇగో ఇలా ఇక్కడ కలుపుతున్నాం. మళ్ళీ అంటే సర్క్యులర్ గా చూడండి, ఇలా తిప్పుతున్నాం. ఇది 3 times అయింది. ఇప్పుడు దీన్ని రివర్స్ లో తిప్పుదాం. రివర్స్ అంటే ఇగో ఇలా రివర్స్ డైరెక్షన్. సో 3 నమూనాలు చేసాం. మొదట ఫార్వర్డ్ తీసుకొచ్చి కలిపాము, మళ్ళీ మామూలుగా వచ్చాము. ఫార్వర్డ్ మళ్ళీ ఇంకోటి ఏమో ఇలా తిప్పాము, ఇంకోటి రివర్స్ లో ఇలా తిప్పాము. మోకాలకి ఏమి సరిపోతాయి, అంత మించి కాకర్లేదు. ఇంకా కావలిస్తే రైట్ కాలు కాబట్టి రైట్ లెగ్ పట్టుకున్నాం. స్ట్రెచ్ ఎంత వీలైతే అంత. ఇంతవరకు వరకు వెళ్ళట్లేదు, ఇక్కడ పట్టుకోండి కావాలిస్తే. ఇక్కడ స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు మనం ఇంతకుముందు పెట్టుకున్నాం కదా, ఇలాంటి క్లాత్ ఒకటి పెట్టుకొని పడిపోతున్నాం కదా, పడకుండా టేక్ ద హెల్ప్ ఆఫ్ యువర్ వాల్. ఒక గోడకి నిలబడతాం. గోడకి నిలబడితే ఏమవుతుంది, మనకు సపోర్ట్ ఉంటుంది, మనం పడమిక. ఒక కాలు మీద ఇలా అన్నా మనం పడం. సో టేక్ ద హెల్ప్ ఆఫ్ ద వాల్, సపోర్ట్ ఆఫ్ ద వాల్. అప్పుడు మనం ఏం చేస్తాం, కాలు పైనకి లేపుతాం. ఇది లేవట్లేదు. లేకపోతే ఏం చేయాలి, ఒక కుర్చీ పెట్టండి. ముందు ఒక కుర్చీ పెట్టండి. ఇప్పుడు ఇలా పెట్టండి, ఇంకా ప్రాబ్లం లేదు కదా, రైట్? సో ఇలా కొద్దిసేపు తర్వాత ఇది మనకు అంతకన్నా రాదు. సో ఇది మనకి ఇలా అందుకోవాలంటే ముందుకు వంగకండి, ఇలా స్ట్రైట్ ఇలా తీసుకుంటాం. అంటే మనం ఇలా ఉన్నాం, ఇలా తీసుకొస్తున్నాం. సైడ్ స్ట్రెచ్ చేస్తున్నాం. సో అలా చేసే ప్రయత్నం. ఈ మోకాలు నొప్పులు అంటున్నాం కదా, ఖచ్చితంగా ఇవన్నీ పోతాయి. ఒక కాలు చేసి ఊరుకోకండి, రెండో కాలు కూడా అలానే చేయాలి. రైట్? ఇలా సైడ్ స్ట్రెచ్. నెక్స్ట్ మిగతా వాళ్ళు అంటే మన అందరం కూడా మనం చేయాల్సినవి. మోకాలు నొప్పి ఉంటే దయచేసి అటెంప్ట్ చేయకండి, కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అప్పుడు మనం చేసాము వీరభద్రాసనం. విల్ డూ దట్ వీరభద్రాసనం. ఇంకా ఎవరైనా ఇది సరిపోలేదు, ఇంకా గెంతుదాము, ఇంకా కొద్దిగా హుషారు కావాలి అంటే ఇప్పుడు మనం చేద్దాం. ఫస్ట్ ఏంటిది, ఇన్హేల్ ఎక్సేల్, చేతులు ఇలా పెట్టారు. రైట్? నెక్స్ట్ ఏం చేయాలి, ఇక జంప్ చేయాలి. ఇది రైట్. ఇప్పుడు ఇదే ఒక 10 సార్లు చేయవచ్చు, మిగతా దక్కర్లేదు. ఇది ఒకటే 10 సార్లు చేయొచ్చు. ఇలా మళ్ళీ ఇలా. రైట్? విల్ డూ ఇట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అంటే 5 times చేసాం మనం. ఎందుకు, ఒకసారి ఇలా లెక్క పెట్టాం, ఇలా వెళ్తే ఒకటి పెట్టాం, ఇలా వెళ్తే 2 అన్నాం. We have attempted only 5 times. ఇది ఒక్కలేదు, ఖాళీగా పెట్టండి, అయిపోయింది, అంతే. సింపుల్ థింగ్. Now stretch your hands. ముందు రైట్ లెగ్ రైట్ సైడ్ తిప్పుదాం. రైట్ లెగ్ రైట్ సైడ్. మనం ఇటే ఉన్నాం. కాలు ఒకటి, తర్వాత ఇంకొకటి తిప్పుతున్నప్పుడు ప్లీజ్ టేక్ కేర్. మోకాలు నొప్పి ఉన్నప్పుడు జాగ్రత్త. తర్వాత కాలు తిప్పినప్పుడు డోంట్ ట్విస్ట్ దిస్ నీ కాదు తిప్పాల్సింది, ఇక్కడ హిప్ జాయింట్ తిప్పాలి. అంటే ఇలా హిప్ జాయింట్ ఇక్కడ తిరగాలి. అంతేగాని ఇక్కడ మోకాల్ని ఇలా తిప్పే ప్రయత్నం చెయ్యొద్దు. అది తిరుగుతుందా లేదా తర్వాత సంగతి. డోంట్ ట్విస్ట్ యువర్ నీ.
వీఆర్ జస్ట్ టర్నింగ్ ద హిప్ జాయింట్ వీఆర్ టర్నింగ్, అది గుర్తుపెట్టుకోవాలి. హిప్ జాయింట్ ఇక్కడ హిప్ జాయింట్ తిప్పాం. రైట్, నా చేతులు, దిస్ ఈస్ ద పొజిషన్. రైట్, నా స్ట్రెచ్ మ్యాక్సిమం. ఇది ముందుకు జరుగుతున్నాను ఇప్పుడు, ఇదంతా సైడ్ స్ట్రెచ్. ఇక్కడ సైడ్ స్ట్రెచ్, ఇది చూడండి, ఇది ఇది రైట్ సైడ్ స్ట్రెచ్. కావలిస్తే ఈ చేతులు చూడవచ్చు. రైట్, 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా వేయలేదు. ఇది ఈ కాలు 90 degrees, ఎక్కువ కాదు, ఓన్లీ 90 degrees. బెండ్ ఫార్వర్డ్, ఓన్లీ 90 degrees. స్ట్రెచ్ యువర్ లెగ్స్, స్ట్రెచ్ దిస్ లెగ్. ఈ థై మొత్తం స్ట్రెచ్ అవ్వాలి. ఈ థై, ఈ రెండు థైస్ మొత్తం స్ట్రెచ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. Come to normal position. వీరభద్రాసనంలో ఒక నమూనా, ఒక 4 నమూనాలు ఉంటాయి, చూద్దాం. ఇప్పుడు లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ సైడ్ తిప్పాను. స్ట్రెచ్, ఇలానే కొద్దిసేపు, ఇలానే కొద్దిసేపు. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు 90 degrees మోక, ఈ చేయి చూస్తున్నాం, లెఫ్ట్ హ్యాండ్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇది స్ట్రెచ్ మ్యాక్సిమం అవ్వాలి. ఇది కాలు దగ్గర పెట్టారనుకోండి, స్ట్రెచ్ రాదు, కాలు దూరం ఉండాలి. దూరం ఉంటే అప్పుడు ఈ బాడీ వెయిట్ ఈక్వల్ చేయాలి రెండు కాళ్ళ పైన. ఏ కాలు పైన ఎక్కువ బరువు తక్కువ బరువు ఉండదు, ఈక్వల్ వెయిట్. ఈ థై మొత్తం మ్యాక్సిమం స్ట్రెచ్. ఇది కూడా ఇది 90 degrees. చెక్ ఇట్, కొద్దిగా ముందు వెనక్కి కాదు, 90 degrees కరెక్ట్గా ఉండాలి, స్ట్రేట్ ఉండాలి. రైట్, ఇది చేసా. వీరభద్రాసనంలో ఒకటి చేసి, నెక్స్ట్ 2 ఇంత ముందులాగా ఇలా చేసి, అప్పుడు చేతులేమో ఇలా పెట్టాము, ఇప్పుడు అలా కాదు. ఇది చేతులు ఇలా. సేమ్ థింగ్ వన్స్ అగైన్, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద వెయిట్ ఆన్ 2 thighs. 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకా వీలైతే పైన చూద్దాం, పైనకి చేతులు ఇలా. ఈ పక్క ఒక పక్క చేసి ఆపేయకూడదు. ఇది 1 2 3 4 5 6 7 8 9 10. Relax. రైట్, 2 నమూనాలు అయ్యాయి. మూడవది ఇది కొందరు వీరభద్రాసనం అంటారు, ఏకపాదాసనం అంటారు, ఏదైనా ఒకటి. ఏదైనా, డోంట్ గో విత్ ద నేమ్స్. నౌ 1 minute. రైట్, ఇప్పుడు నెక్స్ట్ చేతుల పైనకి నమస్కారం పెడుతున్నాం. నమస్కారం, మ్యాక్సిమం స్ట్రెచ్. ఇప్పుడు ఇన్హేల్ చేసాం, ఎక్సేల్ చేస్తూ కాల్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్, రైజ్ యువర్ రైట్ లెగ్. ఇది లేపుతున్నాం పైనకి, ఇది ముందుకు చేస్తున్నాం, ఎంత వీలైతే అంత. ఇది
ఒకవేళ పడతాం అనుకుంటే టేక్ ద సపోర్ట్, నో ప్రాబ్లం. ఇది అలానే లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ లెగ్, ఇది రిలాక్స్. ఇంకొకటి లాస్ట్ చూద్దాం. సపరేట్ రిలాక్స్. మోకాలు ఇక్కడ 90 degrees, ఇది 90 degrees, 90 degrees. ఈ కాల్ స్ట్రెచ్ చేయండి, ఈ కాల్ స్ట్రెచ్ చేయండి. అవునా, చేతులు ఇది తల భూమి మీద పెట్టి ప్రయత్నం. తల భూమి మీద ఆనట్లేదు, నథింగ్ టు వరీ. ఇక్కడ పిల్లోస్ పెట్టండి, పిల్లోస్ 1 2 3 ఎనీ నంబర్, ఓకే. ఆనించే ప్రయత్నం చేస్తాం. సో ఇది కరెక్ట్గా 90 degrees. అడ్జస్ట్ చేసుకోవాలి, మరి అడ్జస్ట్ చేసుకోవాలి. 90 degrees ఉంటేనే ఇది స్ట్రెచ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఇప్పుడు ఈ కాల్ 90 degrees, ఈ కాల్ స్ట్రెచ్. సైడ్ స్ట్రెచ్, రిలాక్స్. ఇవన్నీ వీరభద్రాసనంలో నమూనాలు అని చెప్తారు. ఎన్ని కావాల్సి అన్ని నమూనాలు మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ పెయిన్ లో మిగిలిపోయినాయి అనుకున్నాం కదా, అవి రెండు చూద్దాం. బ్యాక్ పెయిన్ లో మిగిలిపోయినాయి ఏంటి? సిట్ ఇన్ వజ్రాసన్, సార్ మద్రాసు వేయచ్చండి మోకాలు నొప్పి చేయొద్దు. రైట్ నా ఇక ఆ మోకాలు నొప్పికి వెరికోజ్ వెయిన్కి చాలు, ఇంకా అక్కర్లేదు. దాంట్లో అన్ని కూడా అక్కర్లేదు. ఏది చేయగలిగితే అదే చేయండి, ఏది ఇబ్బంది అనిపిస్తే అది మానేయండి, చేయొద్దు. ఎక్కువసేపు కూడా ఉండే ప్రయత్నం చేయొద్దు. ఎక్కువసార్లు చేయండి, మధ్యలో రిలాక్స్ అవ్వండి. రైట్ నా శశాంకాసన్, now inhale, relax, రైట్. సో బ్యాక్ పెయిన్ కి చేయాల్సింది ఇంకొకటి చూద్దాం. ఇది ఒకటి బాగుంటుంది, చేద్దాం. తర్వాత బ్యాక్ పెయిన్ చూద్దాం. ఇలా ఉన్నామా? దిస్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ పెట్టండి, లెఫ్ట్ సైడ్. ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఏమో స్ట్రెచ్ చేసి పడుకోండి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా చేసి పడుకోండి, హాయిగా ఉంటుంది. అలానే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్. కనబడట్లేదు కదా? ఇది ఇలా ఉన్నాం కదా, లెఫ్ట్ హ్యాండ్ రైట్ సైడ్ పెడుతున్నాం. ఇక్కడ రైట్ సైడ్ ఇగో ఇలా పెడుతున్నాం, ఇలా పెట్టి పడుకుంటున్నాం. ఈ చెయ్యము ముందుకు చెప్తున్నాం, ఇలా కావలసిగా తిప్పండి. ఈ భుజాల నొప్పి అన్నారు కదా, భుజాల నొప్పి, ఆర్మ్స్ పెయిన్, హాయిగా ఉంటుంది. రైట్
నెక్స్ట్ ఇది మార్జరీ ఆసన్ మనం చేసేది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. కొద్దిసేపు అక్కడ అలానే 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఇలా నిలబడడంలో కూడా చేతులు కరెక్ట్గా షోల్డర్ కింద ఉండాలి, 90 degrees. అంతేగాని ఈ షోల్డర్ ఇక్కడ ఉంది, చెయ్యి ఇట్లా ముందుకు వెళ్ళొద్దు, అలానే షోల్డర్ కానీ ఇలా వెనక్కి వెళ్ళొద్దు. షోల్డర్ ఏ లెవెల్లో ఉందో అదే లెవెల్ ఉండాలి రెండు చేతులు కూడా. అలానే హిప్ జాయింట్, హిప్ జాయింట్ కి కరెక్ట్గా ఉండాలి. హిప్ జాయింట్ ఇక్కడ ఉంది, మోకాలేమో వెనక్కి వెళ్ళి అలా ఉండదు. మోకాలు కూడా హిప్ జాయింట్ కరెక్ట్గా 90 degrees. అప్పుడు కరెక్ట్ పొజిషన్ వస్తుంది మనం ఇలా ఆడడానికి, ఇలా ఆడడానికి వస్తుంది. ఇది లేకపోతే రాదు, రాదంటే రాంగ్ పోస్చర్ అవుతుంది. రిలాక్స్. రైట్. నెక్స్ట్ వ్యాఘ్రాసన్. ఇవి రెండు కూడా బ్యాక్ పెయిన్ వాళ్ళు చేస్తారు, చేస్తే రిలీఫ్గా ఉంటుంది. రైట్. వ్యాఘ్రాసన్ అంటే కుడి కాలు పైన లేపుతున్నాం. ఇది ఇన్హేల్, రైజ్ యువర్ రైట్ లెగ్, మ్యాక్సిమం ఎంత వస్తే అంత. రైట్. ఇది తర్వాత రైట్ హ్యాండ్ని రైట్ ని రైట్ ఎల్బోకి టచ్ అవ్వాలి. ఇలా 1 2 ఆపొద్దు మధ్యలో. ఇష్టం ఉంటే రిలాక్స్ అవ్వండి, కానీ వీలైతే చేయండి. ఇది 3. తర్వాత లెఫ్ట్ ఎల్బో, లెఫ్ట్ ఎల్బో ఇది 1 2 3. తర్వాత నెక్స్ట్ ఫోర్ హెడ్ ఇలా 4 1 2 3 times అయింది. రిలాక్స్. సేమ్ థింగ్ విత్ లెఫ్ట్ లెగ్ పైనకి, లెఫ్ట్ లెగ్ పైనకి. రైట్. లెఫ్ట్ ఎల్బో 1 2 3. Right elbow 1 2 3. Next forehead 1 2 3. Now రైజ్ యువర్ రైట్ లెగ్ ఇంత ముందులాగా చేసాం. మ్యాక్సిమం ఎంత పైనకి వస్తే అంత పైనకి. రైజ్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ పైనకి. ఇది 1 2 3 4 5. రిలాక్స్. లెఫ్ట్ లెగ్, రైజ్ యువర్ లెఫ్ట్ లెగ్, రైట్ హ్యాండ్ 1 2 3 4 5. రిలాక్స్. రిలాక్స్ అయినాక ఇంకొకటి చూద్దాం. రిలాక్స్. ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ ఒకటి, హిప్ జాయింట్ ఒకటి, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు చేతుల్ని కలిపేవి, రెండోది కాళ్ళని కలిపేవి. రైట్. వీటికి మనం భుజంగాసనం చేసాం. ఇది ఒకసారి చూద్దాం. భుజంగాసనం ఇలా
తర్వాత ఇది సరిపోలేదని ఇంకా వెనక్కి చేశా. అంటే ఈ షోల్డర్స్కి సైడ్ అనుకుందాం, షోల్డర్ సైడ్ వైజ్ ఇలా. రైట్. రిలాక్స్. మరి హిప్ జాయింట్కి ఏం చేయాలి? దీనికి చేసినట్టుగా దీనికేమో ఇలా చేసి ఇలా తిప్పాము, ఇలా తిప్పాం. అలానే హిప్ జాయింట్కి ఏం చేయాలో చూద్దాం. రైట్ నా వ్యాఘ్రాసంలో లాగా కాలు పైనకి లేపుతున్నాం, పైనకి లేపాం. నా ఫోల్డ్ ద రైట్ లెగ్, ఇలా ఫోల్డ్, మోకాల దగ్గర ఉంచి దీన్ని ఇప్పుడు ఇలా తిప్పుతున్నాం. ఇప్పుడు ఇలా సైడ్కి తిప్పుతున్నాం. ఓపెన్ అప్ యువర్ హిప్ జాయింట్. ఇది ఓపెన్ అప్ యువర్ హిప్ జాయింట్. మళ్ళీ నార్మల్కి వచ్చాము. రిలాక్స్. నా లెఫ్ట్ లెగ్, రైజ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఎడమ కాలు పైనకి లేపాం. ఫోల్డ్ ద నీ, మోకాలు ఉంచాం. దెన్ సైడ్ వైజ్. ఓపెన్ అప్ యువర్ హిప్ జాయింట్. రిలాక్స్. సో దిస్ ఈస్ ఫ్రమ్ పరమార్థ్ నికేతన్ హృషికేశ్ ఆశ్రమం వాళ్ళు చెప్పేటి ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఈ కాల్ని ఇలా పెట్టి చేసినవన్నీ, వ్యాఘ్రాసన్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. డాక్టర్ హిందూ శర్మ వాజ్ ద ఇన్స్ట్రక్టర్. రైట్. మనకి ఇన్ని అవసరమా అనేది ఒకసారి క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఏదెంత వీలైతే అంత చేసుకుంటాం. విషయాలు తెలిసాయి అంతే. రైట్. ఓ టైం కూడా అయిపోతుంది. విల్ స్టాప్ ఇట్. ఆపేద్దాం. 6:30. శిరీష ఉన్నావా? ఇప్పుడు ఏం చేస్తావంటే ప్రాణాయామాలో ఫస్ట్ ప్రిపరేషన్, తర్వాత కపాల్భాతి తర్వాత అనులోమ విలోమ, తర్వాత భ్రమరి. రైట్. 15 minutes వరకు చెప్పు. 7:45, 7:50 వరకు చెప్పేసి. ఓకే, గో హెడ్. All of you sit in any comfortable posture or any meditative posture. నెమ్మదిగా ప్రేమతో చెప్పాలి. Okay, sir. All of you close your eyes. Use the word please now and then. Okay, sir. So please sit straight. Your back, Yes, ala. your back, neck and head in straight line. Preparation for pranayama, kaya stairyam or body stillness for 30 seconds. Please aware of your natural breathing at your nostrils. Forced exhalation. First Kapalabhati. Let us practice Kapalabhati. So forced Kapalabhati means forced exhalation. Left nostril to 5 times, right nostril to 5 times, both nostrils to 5 times. So close your right nostril. Practice forced exhalation through left nostril. 1, 2, 3, 4, 5. Close your left nostril. వీలైనంత వరకు తెలుగులో చెప్పేమ్మా. ఓకే సార్. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా 5 times కంప్లీట్ అయింది. లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రిల్ ద్వారా ఫోర్స్డ్ ఎగ్జలేషన్, గాలి ఫోర్స్ఫుల్గా గాలిని వదలాలి. మన కపాలభాతి అంటే ఫోర్స్డ్ ఎగ్జలేషన్ చేస్తాం. క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్. రైట్ నాస్ట్రిల్ ద్వారా గాలిని
బలవంతంగా వదిలేయండి 5 టైమ్స్. 1 2 3 4 5. ఇప్పుడు 2 నాస్ట్రిల్స్ ద్వారా ఫోర్స్డ్ ఎక్సలేషన్ చేద్దాం. 1 2 3 4 5. ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్. సెకండ్ రౌండ్. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా ఫోర్స్ఫుల్గా ఎక్సలేషన్ చేయండి. 1 2 3 4 5. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. రైట్ నాస్ట్రిల్ ద్వారా ఫోర్స్డ్ ఎక్సలేషన్. 1 2 3 4 5. ఇప్పుడు 2 నాస్ట్రిల్స్ నుంచి 1 2 3 4 5. రిలీజ్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ అనులోమ విలోమ ఆర్ ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్. అనులోమ విలోమ. ఫస్ట్ క్లోజ్ రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ బోత్ ఇన్హేలేషన్ అండ్ ఎక్సేలేషన్ మనం లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారానే చేద్దాం. సో రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా ఇన్హేల్ చేసి ఎక్సేల్ కూడా లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారానే చేయాలి. సో రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. ఇన్హేల్ exhale through left nostril. నెక్స్ట్ లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. ఇన్హేలేషన్ ఎక్సలేషన్ రెండు కూడా రైట్ నాస్ట్రిల్ ద్వారా చేయాలి. క్లోజ్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. ఇన్హేల్ త్రూ రైట్. ఎక్సేల్. ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ రౌండ్. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా ఇన్హేలేషన్ ఎక్సలేషన్. ఇన్హేల్ క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. ఇన్హేల్ త్రూ లెఫ్ట్. ఎక్సేల్ త్రూ లెఫ్ట్ ఓన్లీ. ఎక్సలేషన్ కూడా లెఫ్ట్ ద్వారానే చేయండి. నెక్స్ట్ వేరియేషన్ ఇన్ నాడి శోధన ఆర్ ఆల్టర్నేటర్ nostril breathing. Close your right nostril. Inhale through left. Close your left nostril. Exhale through right. మళ్ళీ రైట్ నాస్ట్రిల్ ద్వారా క్లోజ్ చేయండి. ఇన్హేల్ త్రూ రైట్. Exhale through left. So this is one cycle or one round completed. So ఇది కూడా 1:1 రేషియోలో చేద్దాం. రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా ఇన్హేల్ చేయండి. 1 2 3 4 5. Close your left nostril. Exhale through right. 1 2 3 4 5. రైట్ నాస్ట్రిల్ ద్వారా ఇన్హేల్ చేయండి. 1 2 3 4 5. క్లోజ్ యువర్ రైట్ నాస్ట్రిల్. లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా ఎక్స్హేల్ చేయండి. 1 2 3 4 5. సెకండ్ రౌండ్ కంప్లీటెడ్. థర్డ్ రౌండ్. Close your right nostril. Inhale through left. 1 2 3 4 5. Close your left nostril. Exhale through right. 1 2 3 4 5. Inhale through right. 1 2 3 4 5. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా ఎక్స్హేల్ చేయండి.
1, 2, 3, 4, 5. Release and relax. Next, with retention చేద్దాం. Inhalation, retention, exhalation. Retention means stop breathing. 1:1:1 ratio. Inhale through left nostril ద్వారా inhale చేయండి. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right. 1, 2, 3, 4, 5. Next, inhale through right. 1, 2, 3, 4, 5. Stop breathing. Exhale through left. 1, 2, 3, 4, 5. One cycle or one round completed. Second round. Close your right nostril. Inhale through left. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right. 1, 2, 3, 4, 5. Inhale through right. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left. 1, 2, 3, 4, 5. Second round completed. Next, third round. Inhale through left. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right. 1, 2, 3, 4, 5. Inhale through right. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left. 1, 2, 3, 4, 5. Release and relax. Take a normal breathing. Next, 1:1:2 ratio. అంటే ఇన్హలేషన్ 5 seconds నాట్ 5 seconds కాదు, మనం ఎంత టైం ఇన్హలేషన్ చేస్తే అంత టైం స్టాప్ చేస్తాం, బట్ డబల్ టైం ఎక్సలేషన్ చేస్తాం. 1:1:2. ఇన్హలేషన్ ఫర్ ఎగ్జాంపుల్ 5 seconds, స్టాప్ బ్రీతింగ్ ఆల్సో 5 seconds, ఎక్సలేషన్ 10 seconds. డబల్ టైం మనం ఎంత టైం ఇన్హలేషన్ చేస్తే డబల్ టైం ఎక్సలేషన్ చేస్తాం. 1:1:2 రేషియో. క్లోజ్ యువర్ రైట్ కొంచెం నాస్ట్రిల్. మీరు అడ్జస్ట్ చేస్తారండి, మీ మాట కూడా వినపడట్లేదు గట్టిగా. మేడం నాదా? కొంచెం అడ్జస్ట్ చేయండి. ఓకే. Inhale through right. Inhale. Close your right nostril. Inhale through left. 1, 2, 3, 4, 5.
Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right nostril ద్వారా exhale చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through right. Left nostril close చేసి ఉంచండి. రైట్ నాస్ట్రిల్ ద్వారా ఇన్హేల్ చేయండి. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhalation through left nostril ద్వారా exhale చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. One round or one cycle completed. Second round. Close your right nostril. Inhale through left. 1, 2, 3, 4, 5, 6. Sorry. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Inhale through right. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Second round completed. Third round. Inhale through left. Close your right nostril. Inhale through left. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through right. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Inhale through right nostril ద్వారా inhale చేయండి. 1, 2, 3, 4, 5. Stop breathing. 1, 2, 3, 4, 5. Exhale through left. 1, 2, 3, 4, 5. Release and relax. Take a normal breathing. Next, Bhramari Pranayama. మీ ఫింగర్స్ ఫోర్ హెడ్ మీద, ఐస్ మీద, నోట్స్ మీద టచ్ చేసి ఇలా పెట్టండి ఫింగర్స్. సో ఇన్హేల్ చేయండి. ఎక్స్హేల్ చేసేటప్పుడు మన సౌండ్తో చేయండి. మీ ఫింగర్స్ ఇట్లా పెట్టుకోండి. భ్రమరి ప్రాణాయామం. మేడం
ఫస్ట్ రౌండ్ ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సలేషన్ చేసేటప్పుడు అనే సౌండ్ చేయండి. పిల్లలు నిద్రపోయేటప్పుడు చేస్తారు కదా, అలా సౌండ్ చేయండి. ఫస్ట్ రౌండ్ ఇన్హేల్, ఎక్సేల్. Exhale. Third round. Inhale. Exhale. Release and relax. సార్ కంటిన్యూ చేయనా సార్? Okay. Now we'll go for meditation. Yeah, okay. All chala baga, very good. Now we'll go for meditation. Sit silently. Sit silently. Now, observe your body only for 30 seconds. Simply observe your body, physical body, for 30 seconds. Scan your body from top of the head to the toes, top of the head to the toes. Total scanning. Now, try not to move the body. Body stillness, kaya stairyam, body stillness. Body is like a rock, like a hill, without any physical movement. Observe only for 30 seconds. Observe your breathing, aware of your breathing for 30 seconds only. Now you know 3 things at a time. 3 things. One is your physical body, sitting on the floor, and there is no physical movement, and your breathing. These are the 3 things, you know it, you are aware of it. Observe your breathing at the nostrils. At the nostrils for 30 seconds. Observe your breathing. Inhale from eyebrow center. Exhale from eyebrow center. Now, imagine your inhalation. Imagine your imagination.
Inhale from nostrils to eyebrow center. Exhale from eyebrow center to the nostrils. You are practicing inhalation from nostrils to eyebrow center and exhalation from eyebrow center to nostrils. Practice for 30 seconds. Now imagine you are inhaling from eyebrow center to the center of the head, backwards, and exhalation from the center of the head to the eyebrow center. This is only a feeling. Practice for 30 seconds. Inhalation from eyebrow center to center of the head and exhalation from center of the head to the eyebrow center. Like a straight line going back and coming front. Now, imagine a vibrating nerve at eyebrow center. Vibrating nerve at eyebrow center. Now, synchronize the mantra Om with the vibrating nerve. Synchronize the mantra Om with the vibrating nerve at eyebrow center for 30 seconds only. Mentally chant Om with the vibrations of the nerve present at eyebrow center. Now observe your breathing at the nostrils. Aware of the sounds nearby. Complete the round. Hari Om Tat Sat. Rub your palms. Apply to your eyes. So that's all for the day. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సుమతి ఉన్నారు కదా, సుమతి గారు ఉన్నా సార్ ఈరోజు ఏంటి పాట తెలుసా? ఏం పాట చెప్పండి సార్. ఏం చెప్పాను ఈరోజు? అది లక్ష్మీ బారమ్మ. అది అవును సార్. అది ఎంత వస్తే అంతనే, ఇదేం కాంపిటీషన్ కాదు కదా. అవును సార్. ఇప్పుడు వాడాలా సార్? ఇప్పుడు ఒక్క నిమిషం వీళ్ళతో మాట్లాడి, ఇప్పుడు ఎవరో మా ఫ్రెండ్ వచ్చారమ్మా, కలిసి మాట్లాడదాం. అమ్మ ఎవరు? పల్లవినా పద్మజానా? పద్మజ గారు. ఏ సుధా ಹಾಡಿನ ಪುಸ್ತಕ ಕೂಡ ಕೆತ್ತಲ್ಲ ಆ ಹಾಡ ತೆಗೆದು ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮಿ ನಾ సత్య కుచుమంచి పద్మజ గారే కదా?
ఉన్నారా? ఉందాం. ఓ సత్య, నువ్వేనా వచ్చావు? వెరీ గుడ్, థ్యాంక్ యూ, హ్యాపీ టు సీ యూ. యా, వెరీ నైస్, వెరీ నైస్. సో మీ అందరికి మళ్ళీ పరిచయం చేయాలి. సత్య అంటే మా రూమ్మేట్, మా ఎంఎస్సిలో మా రూమ్మేట్. అందరం ఒకే రూమ్ లో, ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్ళం. ఇప్పుడు సత్య రావడం అంటే అది